ఎండాకాలము బీర్ సేల్స్ పెరుగుతున్నాయి. అంటే మద్యపాన ప్రియులందరూ ఎక్కువ మంది బీర్ తాగుతున్నారు. సో కాబట్టి మరి ఈ బీర్ తయారు చేయడానికి వాటర్ కూడా దొరకడం లేదు అని ఆ మధ్యలో పేపర్లో కూడా న్యూస్ చూసాం మనం. సో కాబట్టి బీరు తాగితే ఆ ఎండాకాలం మంచిది అనుకుంటే బీరు తాగితే ఎండాకాలము డిహైడ్రేషన్ అయిపోతుంది శరీరంలో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. మీరు ఒక గ్లాస్ బీరు తాగారనుకోండి, 2 గ్లాసుల వాటర్ బయటికి వెళ్ళిపోతుంది. అంటే ఈ బీరుతో పాటు దాంట్లో ఉన్న వాటర్తో పాటు మీ శరీరంలో ఉన్న ఒక గ్లాసు వాటర్ను కూడా అది బయటికి కొట్టేస్తుంది. అందుకోసం శరీరం డిహైడ్రేషన్ అవుతుంది. కాబట్టి ఎక్కువ ఎండాకాలంలో బీరు తాగొద్దండి. తాగిన కూడా బీరు మాత్రమే తీసుకోండి. మరీ ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు బీరు తాగొద్దు. సో కూల్ ప్రాంతంలో కూర్చొనే బీరు తాగండి. సో మీరు బీరు తాగే అలవాటు ఉన్నట్టయితే 1 లీటరు బీరు తాగితే మీరు 2 లీటర్లు 3 లీటర్ల పైనే వాటర్ తీసుకోవాలి. ఎండాకాలం ఇది అత్యంత ప్రమాదకరం. తొందరగా డిహైడ్రేషన్ అయిపోతారు. మీరు పడిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీకు ఎండవాడ కొట్టిందా లేదా ఈ బీరు తాగడం వల్ల ఈ డిహైడ్రేషన్ వచ్చిందా, వామిటింగ్స్ కానీ లేదా తలదిరిగి పడిపోవడం జరుగుతుందా అనేది కూడా ఒకసారి కనుక్కోవడం కూడా కన్ఫ్యూజన్ అవుతుంది. కాబట్టి ఎండాకాలం బీరు మంచిది కాదు. తాగాలనుకుంటే తక్కువ తాగండి. బట్ దానికి డబల్ శాతంలో మీరు వాటర్ తాగడం మాత్రం మర్చిపోవద్దండి.